అందరికీ నమస్కారం. ఆగండి ఈరోజు మన స్టైల్లో టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మంచి టొమాటోస్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఒక డ్రై క్లాత్తో టొమాటోస్ని తేమ లేకుండా బాగా తుడుచుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు టొమాటోస్ని 4 భాగాలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న సైజ్ కప్ అంతా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకోండి. టొమాటోస్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టొమాటోస్తో పాటు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుందాము. టొమాటోస్ అండ్ చింతపండుని మనం బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గడానికి కనీసం మనకి ½ అన్ అవర్ అయినా పడుతుంది. ½ అన్ అవర్ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు టొమాటోస్ మంచి బ్రౌన్ షేడ్ వస్తుంది. ఇప్పుడు మనం అంతలోపు మనం మసాలా ప్రిపరేషన్ చూసేద్దాము. మన మసాలా ప్రిపరేషన్ కోసం మెంతులు ½ స్పూన్, సాసులు 1 స్పూన్, జీలకర్ర 2 స్పూన్లు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో 1 కప్ ఆయిల్ వేసుకొని కొంచెం సాసులు వేసుకోండి. సాసులు చిటపటలాడ చిన్న కప్ కరివేపాకు వేసుకొని ఇది చిటపటలాడిన తర్వాత 8 నుంచి 9 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అలానే చిన్న వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా కొట్టుకొని అది వేసుకోండి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా మసాలా చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, అలానే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. అంతే, మన టొమాటో చట్నీ రెడీ. ఇది మనం హాట్గా రైస్తో ట్రై చేయొచ్చు, అలానే చపాతీతో పాటు చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ.